చాలామంది టెక్ జాబ్స్ కన్నా నాన్ టెక్ జాబ్స్‌కి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. నాకు తెలిసి ఆల్రెడీ నువ్వు చాలానే రీసెర్చ్ చేసుంటావు. లైక్ గూగుల్‌లో అవ్వచ్చు, లేదా యూట్యూబ్, లేదా మీ ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీ లైక్ మీ సర్కిల్‌లో ఉన్న వాళ్ళందరిని ఒక సలహా అడిగి ఉంటావు ఆల్రెడీ. అందరూ చేస్తున్న కామన్ మిస్టేక్స్‌ని గుర్తు చేస్తూ ఈ పర్టిక్యులర్ వీడియోని చేస్తున్నాను. హాయ్! హలో! నమస్తే. నేను మీ పవన్. వెల్కమ్ బ్యాక్ టు హ్యాక్ ఇన్సైట్స్ యూట్యూబ్ ఛానల్. చాలా మంది దగ్గర నుంచి నేను విన్నది అండ్ నేను రీసెర్చ్ చేసిన దాన్ని బట్టి తెలిసిందేంటంటే, చాలామంది టెక్ జాబ్స్ కన్నా నాన్ టెక్ జాబ్స్‌కి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అండ్ ఆహ్, కంప్యూటర్ సైన్స్ బ్యాక్‌గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళు కూడా కోడింగ్ మీద ఫోకస్ చేయలేక నాన్ టెక్ జాబ్స్‌కే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అండ్ ప్రెజెంట్ ఉన్న సిట్యుయేషన్ లైక్ రెసిషన్‌ని బేస్ చేసుకొని కూడా చాలామంది నాన్ టెక్ జాబ్స్‌కి అప్లై చేయడానికి ట్రై చేస్తున్నారు. సో, ఎవరైతే నాన్ టెక్ వైపు లైక్ ఫ్రెషర్స్ అవ్వచ్చు, ఎక్స్‌పీరియన్స్‌డ్ అవ్వచ్చు, నాన్ టెక్ జాబ్స్‌కి షిఫ్ట్ అవుదాం అనుకుంటున్నారో, లేదా కెరీర్‌ని స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారో, ఈ పర్టిక్యులర్ వీడియో అనేది వాళ్ళ కోసమే. అండ్ డోంట్ స్కిప్ ద వీడియో. వాచ్ ద వీడియో టిల్ ద ఎండ్. చాలా ఇన్ఫర్మేటివ్‌గా ఉంటది ఈ వీడియో అనేది. ఓకే. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరూ ఒక భ్రమలో ఉంటారు. లైక్ టెక్ జాబ్స్‌కి ఎక్కువ హై ప్యాకేజ్ అండ్ నాన్ టెక్ జాబ్స్‌కి చాలా తక్కువ ప్యాకేజ్ అండ్ తక్కువ గ్రోత్ అనేసి. బట్ అదేం కాదు బ్రో. బికాస్ నేను దగ్గర నుంచి మా ఫ్రెండ్స్ అండ్ కొలీగ్స్‌ని చూస్తున్నాను. సో, వాళ్ళు కూడా సేమ్ టెక్ జాబ్స్‌కి ఎంతైతే ప్యాకేజ్ ఆఫర్ చేస్తున్నారో వీళ్ళు కూడా అంతే ప్యాకేజ్‌తోనే కెరీర్‌ని స్టార్ట్ చేసి కెరీర్‌ని గ్రో అవుతున్నారు. ఓకే. సో, అలా కంపారిజన్ ఎప్పుడు చేయకండి. టెక్ జాబ్స్‌కి ఎప్పుడు ప్యాకేజ్ ఎక్కువే ఉంటది. లైక్ ఫ్రెషర్స్‌కే 6-7 లాక్స్ ఉంటది. బట్ నాన్ టెక్‌లోనే తక్కువలో స్టార్ట్ అయిన వితిన్ 1 ఆర్ 2 ఇయర్స్‌లో మీకు సేమ్ ప్యాకేజ్‌తో మీరు కెరీర్‌ని గ్రో అవ్వచ్చు. మీ కెరీర్‌లో గ్రో అవ్వచ్చు. సో, ఇట్స్ ఆల్ అబౌట్ ద జాబ్ రోల్ దట్ యూ హావ్ చూసన్. ఓకే. మీరు ఎంచుకున్న జాబ్ రోల్ అండ్ మీ యొక్క స్కిల్స్‌ని మీద డిపెండ్ అయ్యి ఉంటది. సో, ఒకటే తమ్ముళ్ళు మీలో దమ్ముండాలి అండ్ మీరు చేస్తున్న పని మీద ఒక క్లారిటీ ఉండాలి. నాకు తెలిసి ఆల్రెడీ నువ్వు చాలానే రీసెర్చ్ చేసుంటావు. లైక్ గూగుల్‌లో అవ్వచ్చు, లేదా యూట్యూబ్, లేదా మీ ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీ లైక్ మీ సర్కిల్‌లో ఉన్న వాళ్ళందరిని ఒక సలహా అడిగి ఉంటావు ఆల్రెడీ. బ్రో కెరీర్ గురించి లేదంటే కెరీర్ గైడెన్స్ గురించి ఆల్రెడీ చాలా వరకు నువ్వు రీసెర్చ్ చేసుంటావు. బట్ నీ వంతు నువ్వు ఎంతవరకు ట్రై చేసావు అది కరెక్ట్‌గా? లైక్ నువ్వెక్కడైనా ప్లాన్ చేసుకున్నావా? ఐ మీన్ ఎక్కడైనా రాసావా? బుక్ మీద అవ్వచ్చు, లేదా పేపర్ మీద ఎక్కడైనా నోట్ చేసుకున్నావా? ఈ స్టెప్స్‌ని ఫాలో అవ్వాలని చెప్పి. నాకు తెలిసి రాసుండవు. సో, అలా రాయకుండా ఉండడం వల్లే వాళ్ళు చెప్పింది నువ్వు అనుకున్నది ఐ మీన్ కంబైన్ అయిపోయి ఒక కన్‌ఫ్యూజన్ అనేది క్రియేట్ అవుతుంది మీకు. సో, ఒక పేపర్ మీద రాయి. లైక్ ఎటువంటి స్టెప్స్‌ని ఫాలో అయితే ఎక్కడికి వెళ్తాం? ఎలాంటి స్టెప్స్ ఫాలో అయితే ఎక్కడి వరకు రీచ్ అవ్వగలం? ఇదేదో మోటివేషన్ వీడియో అనుకుంటున్నామేమో, అస్సలు కాదు. అందరూ చేస్తున్న కామన్ మిస్టేక్స్‌ని గుర్తు చేస్తూ ఈ పర్టిక్యులర్ వీడియోని చేస్తున్నాను. అట్‌లీస్ట్ ఈ వీడియో తర్వాత అయినా సరే అలాంటి మిస్టేక్స్ మీరు చేయకుండా ఉంటారని చెప్పి. ఏంట్రా వీడు రాయండి అంటున్నాడు. ఇంతకేం రాయాలి? అసలు ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలనుకుంటున్నారేమో. నేనున్నాను కదా! నేనే చెప్తాను. మీరిప్పుడే పేపరు, పెన్ తీసుకొని ఒక నోట్ చేసుకోండి. నేను చెప్తుంటాను. ఫస్ట్ నువ్వు నాన్ టెక్ జాబ్స్ కోసం ట్రై చేస్తున్నావు కాబట్టి ఎటువంటి జాబ్స్ ఉన్నాయి అసలు నాన్ టెక్‌లో అనేది ఒక కంప్లీట్‌గా రాసుకో. ఇప్పుడు నేను చెప్తాను. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ యూఐ ఆర్ యూఎక్స్ డిజైనర్. అనుకున్నాను. స్కిప్ చేయడానికి రెడీగా ఉన్నారు కదా! స్కిప్ చేయొద్దు. ఆగండి. సో, బేసిక్‌గా నేను యూఐ యూఎక్స్ నుంచి స్టార్ట్ చేసిందేంటంటే, ఎందుకంటే మెయిన్‌గా ఎలాంటి జాబ్స్ ఉన్నాయో చూపించి మీకు దాని తర్వాత ఎలాంటివి మీరు సెలెక్ట్ చేసుకోవాలని చెప్పడానికే నేను స్టార్టింగ్ యూఎక్స్ నుంచి స్టార్ట్ చేస్తున్నాను. ఓకే. సో, యూఎక్స్ ఏం చేస్తారంటే బేసిక్‌గా నువ్వు నార్మల్‌గా స్విగ్గీ ఆర్ జొమాటోని ఓపెన్ చేసావనుకో. సో, అక్కడ నీకు యూజర్ ఫ్రెండ్లీగా ఉంటది. లైక్ ఆ అప్లికేషన్స్ అనేది. అండ్ నీకక్కడ లోగో ఆర్ బటన్‌ని ప్లేస్ చేస్తేనే యూజర్స్ ఈజీగా దాన్ని నావిగేట్ చేయొచ్చు. లేదా ఈజీగా ఆపరేట్ చేయొచ్చు యూజర్ ఫ్రెండ్లీగా అని వాళ్ళు క్రియేటివ్‌గా థింక్ చేసి ఆ లాజికల్ థింకింగ్‌ని అక్కడ అప్లై చేశారనమాట. సో, అది యూఎక్స్ యొక్క వర్క్ అనమాట. సింపుల్‌గా చెప్పాను. బట్ వాళ్ళు చాలా చాలా టెంప్లేట్స్‌ని చేసి దాన్ని డిజైన్ చేస్తుంటారు. ఇట్ ఈస్ నాట్ ఆల్ అబౌట్ జొమాటో ఆర్ స్విగ్గీ. బట్ డిఫరెంట్ వెబ్‌సైట్స్‌ని కూడా వాళ్ళే డిజైన్ చేస్తారు. సో, ఈజీగా మనకు అందుబాటులో లైక్ వెబ్‌సైట్ చూసిన వెంటనే ఎక్కడెక్కడ ఏ ఆప్షన్స్ ఉన్నాయో తెలియడానికి కోసం అని చెప్పి ఎంతో లాజికల్‌గా అండ్ క్రియేటివ్‌గా థింక్ చేస్తారనమాట. ఓకే. సో, అది యూఎక్స్ డిజైనర్స్ చేసే పని. సెకండ్ వచ్చేసి డేటా అనలిస్ట్ ఆర్ బిజినెస్ అనలిస్ట్ అనమాట. ఏం చేస్తారంటే చాలా వరకు డేటాతో ఆడుకుంటుంటారు. ఎగ్జాంపుల్ నువ్వు ఎటువంటి జాబ్ రోల్‌కైనా అప్లై చెయి. లేదా ఎటువంటి కంపెనీలో నువ్వు జాయిన్ అవ్వు. పక్కాగా బీఏ డిపెండెంట్ ఉంటది. లైక్ బిజినెస్ అనలిస్ట్ మీద డిపెండ్ అయ్యే ఉంటావు నువ్వు. ప్రతి టీము డిపెండ్ అయ్యి ఉంటది. ఎందుకంటే నీ దగ్గర నంబర్స్ ఉండవు. వాళ్ళు పంపిస్తారు నీకు శాంపిల్స్‌లో. సో, ఆ శాంపిల్స్‌ని నువ్వు మోడిఫై చేయడం లేదా నువ్వు ఆడిట్ చేయడం అన్నీ నీ వర్క్ అయిపోయిన తర్వాత వాళ్ళే మళ్ళీ ప్రొజెక్ట్ చేస్తారు ఒక డాష్‌బోర్డ్‌లో.
సో ఇది బీఏ ఆర్ డేటా అనలిస్ట్ యొక్క పని. థర్డ్ వచ్చేసి ఆపరేషన్స్ మేనేజ్మెంట్. సో దీంట్లో ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ కూడా ఇంక్లూడ్ అయ్యి ఉంటది. సో బేసిక్‌గా ఈళ్ళేం చేస్తారంటే ఒక ప్లానింగ్, ఒక క్వాలిటీ కంట్రోల్ ఆర్ క్వాలిటీ అనలిస్ట్స్, నెక్స్ట్ అంటే దీంట్లో డిఫరెంట్ సబ్ కేటగరీస్ ఉంటారు. ఓకే. ప్లానింగ్, షెడ్యూలింగ్ మీరు ఆల్రెడీ చదువుకొని ఉంటారు కదా! లైక్ సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ లైఫ్ సైకిల్‌లో. సో అలాగే దీంట్లో కూడా ఒక ప్లానింగ్ అంటే లీడర్‌షిప్‌కి ఉన్న క్వాలిటీస్ లైక్ ప్రొడక్ట్ క్రియేట్ చేసిన దగ్గర నుంచి అది మార్కెట్‌లోకి ఎళ్ళేంత వరకు ఎలా ప్లాన్ చేస్తారు అనేది ఈ ఆపరేషన్స్ మేనేజ్మెంట్ ఆర్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ వాళ్ళు డిసైడ్ చేస్తారు. అండ్ మార్కెటింగ్ మేనేజ్మెంట్. సో, ఈ మార్కెటింగ్ మేనేజ్మెంట్ మీకు ఆల్రెడీ ఐడియా ఉండుంటది. లైక్ ప్రొడక్ట్‌ని ఎలాగా మార్కెట్ చేయాలి? లైక్ ఎలా కస్టమర్స్‌కి రీచ్ అయ్యేలా చేయాలి? అండ్ ఎటువంటి స్ట్రాటజీస్‌ని యూజ్ చేస్తే ఆ మార్కెట్‌లోకెళ్తది ఆ ప్రొడక్ట్ అనేది ఈ మార్కెటింగ్ మేనేజ్మెంట్ వాళ్ళు డిసైడ్ చేస్తారు. అంటే వాళ్ళ వర్క్ ఇది. ఓకే. అండ్ మోస్ట్ అండర్ రేటెడ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఆహ్, రోల్ ఏంట్రా అంటే నాన్ టెక్‌లో కస్టమర్ సపోర్ట్ భయ్యా. సో, కస్టమర్ సపోర్ట్‌కి ఐ అగ్రీ దట్ ద ప్యాకేజ్ వాస్ లెస్. ఓకే. ద ప్యాకేజ్ లెస్సే నాకు తెలుసు. బట్ ప్రతి కంపెనీ నువ్వెక్కడ జాయిన్ అయినా కూడా కస్టమర్ సపోర్ట్ పక్కాగా ఉంటాడు. ఎగ్జాంపుల్ చెప్తా. నువ్వు స్విగ్గీలో ఏదో ఆర్డర్ పెట్టావు. నీకు డెలివరీ నువ్వు ఒక ఫుడ్ పెడితే ఇంకో ఫుడ్ వచ్చింది. లైక్ నువ్వు ఇడ్లీ పెడితే పూరి రావడం, లేదా పూరి పెడితే ఇంకేదో రావడం వచ్చిందనుకో. అలాంటి టైంలో నువ్వు రీచ్ అయ్యే ఫస్ట్ పర్సన్ ఎవరంటే కస్టమర్ సపోర్ట్. నెక్స్ట్ ఎగ్జాంపుల్ అమెజాన్ తీసుకో. అమెజాన్‌లో నువ్వేదో ఒక ప్రొడక్ట్‌ని ఆర్డర్ పెట్టావు. ఓకే. దాన్ని ఐ మీన్ మనకొచ్చేసరికి అది డ్యామేజ్ అయ్యొచ్చిందో, లేదంటే ఐ మీన్ డిఫరెంట్ ప్రొడక్ట్ రావడం అయింది. సో, అప్పుడు మీరు ఫస్ట్‌గా రీచ్ అయ్యే పర్సన్ ఎవరంటే కస్టమర్ సపోర్టే. అండ్ ఎగ్జాంపుల్ మీరు నార్మల్‌గా కంపెనీస్‌లోకెళ్లారు. ఐ మీన్ కంపెనీస్‌లో జాయిన్ అయ్యారు. కంపెనీలో జాయిన్ అయిన తర్వాత నువ్వు ఒక అసోసియేట్ లేదా అనలిస్ట్ అవ్వచ్చు. లేదా నువ్వు ఒక మేనేజర్ లెవెల్‌లో కూడా ఉన్నావు నువ్వు. బట్ నీకు గనక ఏదైనా టూల్ ఆర్ అప్లికేషన్‌లో లేదన్నా సిస్టమ్‌లోని ఎక్కడైనా గ్లిచ్ వచ్చినా, ఏదైనా ప్రాబ్లమ్ వచ్చినా రీచ్ అయ్యే పర్సన్ నువ్వు కస్టమర్ సపోర్టే భయ్యా. సో, కస్టమర్ సపోర్ట్ అందుకే అండర్ రేటెడ్ అన్నాను. ఎందుకంటే చాలా వరకు అందరూ ఆహ్, ఎళ్ళడానికి ఇష్టపడరు కస్టమర్ సపోర్ట్. అండ్ విత్ దట్ సెడ్ ఐ డోంట్ వాంట్ టు ఎంకరేజ్ ఆర్ రికమెండ్ దిస్ పర్టిక్యులర్ రోల్. బట్ దెన్ కన్సిడరింగ్ ద ఫైనాన్షియల్ క్రైసిస్ ఆర్ ఫైనాన్షియల్ సెక్యూరిటీ కోసం ప్రెజెంట్ ఉన్న సిట్యుయేషన్‌లో కస్టమర్ సపోర్ట్‌ని నేను ప్రెజెంట్ రికమెండ్ చేస్తా. బట్ ఫ్యూచర్‌లో గ్రోత్ కోసం అయితే మాత్రం జాయిన్ అవ్వకండి. ఓకే. ఫైన్. నీ కెరియర్‌లో ఫస్ట్ స్టెప్ వేసావు. నెక్స్ట్ ఏంటి? ఇంకేం లేదు బ్రో. నీ యొక్క స్కిల్స్‌ని నువ్వు తెలుసుకో. గుర్తు రావట్లేదా? నేనున్నాను కదా! నేనే చెప్తాను ఆ స్కిల్స్‌ని. నేను గుర్తు చేస్తానా, ఆ స్కిల్స్ నీకున్నాయో లేదో నువ్వు కన్ఫర్మ్ చేసుకో. చాలు అంతే. నువ్వు ఇంకేం చేయక. ఓకే. హోప్ యూ ఆర్ నోటింగ్ ఇట్ డౌన్ ఎవ్రీథింగ్. ఓకే. రాస్తున్నావు కదా అన్నీను. క్రియేటివ్‌గా ఆలోచించగలవేమో చూడు. లేదా లాజికల్‌గా ఆలోచించగలవేమో చూడు. అయితే యూఏ ఆర్ యూఎక్స్ డిజైనర్‌కి ట్రై చెయి. లేదన్నా మా కాలేజ్‌లో నేనే గ్యాంగ్ లీడర్‌ని. నేనే గ్యాంగ్‌ని మెయింటైన్ చేసేవాడిని. నేనేం చెప్తే అది మాక్సిమం ఇంపార్టెన్స్ ఇస్తారు నా మాటకి అని అనుకుంటున్నావు. అంటే నీకు లీడర్‌షిప్ ఉన్నది కాబట్టే కదా! వాళ్ళందరూ నీ మాట వింటున్నారు. లేదా నువ్వు చెప్పిన మాట లేదా నువ్వు రికమెండ్ చేసింది రెస్పెక్ట్ చేసి నీకు వింటున్నారు. సో, బెటర్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ ఆర్ ఆపరేషన్ మేనేజ్మెంట్ ట్రై చెయి. దీంట్లో డిఫరెంట్ సబ్ కేటగరీస్ ఉన్నాయి. ఆల్రెడీ నేను ముందు చెప్పాను కదా! సో, ఆ సబ్ కేటగరీస్‌కి నువ్వు ఎలిజిబుల్. సో, నువ్వు అప్లై చేసుకో దానికి. లేదన్నా నేను నంబర్స్‌తోని బాగా ఆడుకోవడం నాకిష్టం అంటావా? అయితే బిజినెస్ అనలిస్ట్ ఆర్ డేటా అనలిస్ట్‌గా ట్రై చెయి. లేదన్నా నేను ఏ పనైనా సరే పద్ధతిగా, సాంప్రదాయంగా, నీట్‌గా చేస్తానన్నా అంటావా? అయితే ఇందాకల చెప్పినట్టు ఆపరేషన్ మేనేజ్మెంట్, ప్రాజెక్ట్ మేనేజ్మెంట్‌కి అప్లై చేసుకో. ఎందుకంటే దీంట్లో కూడా ఒక ప్లానింగ్, ఒక క్వాలిటీ, ఒక విజన్ అంటే లైక్ గోల్ ముందే ఎక్స్‌పెక్ట్ చేస్తారు. ఒక గోల్స్ అనేది ఈ పర్టిక్యులర్ రోల్‌లో ఫిక్స్ చేసేసుకుంటారనమాట. ఈ పర్టిక్యులర్ డెడ్‌లైన్ కల్లా ఈ గోల్ రీచ్ అయిపోవాలి అని చెప్పి. సో, నీకు ఆ పర్టిక్యులర్ థింకింగ్ ఉంటే మాత్రం దీనికి అప్లై చేసుకో. లేదన్నా నాకు మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ బాగా వచ్చు. ఇంక్లూడింగ్ ఫార్ములాస్ అండ్ వీబీఏ అని చెప్పంటావా? సో, వీబీఏ వచ్చినా రాకపోయినా సరే నీకు ఫార్ములాస్ వస్తే చాలు. ఎక్సెల్ వచ్చంటే నీకు పర్టిక్యులర్‌గా ఇప్పుడు నేను చెప్పిన ప్రతి నాన్ టెక్ జాబ్ రోల్స్‌కి నీకు నువ్వు అప్లై చేసుకోవచ్చు. సో, డౌట్ రావచ్చు. ఎక్సెల్ ఏంటి? ఎక్సెల్ వస్తే ఇవన్నిటికి అప్లై చేయడం ఏంటి అనేసి. సో, బేసిక్‌గా ఎక్సెల్‌తోనే మొత్తం పనంతా భయ్యా. ఎందుకంటే మీరు నార్మల్‌గా డేని స్టార్ట్ చేసినప్పటి నుంచి డేని ఎండ్ చేసే వరకు ఎక్సెలే మీకు. ఎందుకంటే స్టార్టింగ్ శాంపిల్స్ మీకొచ్చిన తర్వాత బీఏ టీమ్ నుంచో లేదంటే వేరే టీమ్ నుంచి శాంపిల్స్ వస్తే మీరు ఎక్సెల్‌లోనే అలొకేట్ చేస్తారు. మేబీ దేర్ మైట్ బి డిఫరెంట్ టూల్స్ దట్ కంపెనీస్ ఆర్ యూజింగ్. బట్ అది కాకుండా నార్మల్‌గా ఎక్సెల్‌లో ప్రొజెక్ట్ చేయడానికి ఈజీ అవుతది మీకు నంబర్స్. లేదా మీరు ఫాలో అప్ చేసుకోవడానికి ఈజీ ఉంటది ఎక్సెల్‌లో.
సో, ఫస్ట్ డే స్టార్టింగ్ నుంచే శాంపిల్స్ అలొకేట్ చేయడం, లేదా ఇన్వెంటరీని ఫెచ్ చేయడం, లేదా రిపోర్ట్‌ని జనరేట్ చేయడం, లేదా ప్రొజెక్ట్ చేయడం ఇయన్నిటికి కూడా నీకు ఎక్సెలే యూజ్ అవుతది. డాష్‌బోర్డ్స్ క్రియేట్ చేయడం గాని, లేదా లైక్ పైవట్ చార్ట్స్ ఆర్ డిఫరెంట్ డిఫరెంట్ టైప్ ఆఫ్ చార్ట్స్ లైక్ ఒక హ్యూజ్ డేటాని నంబర్స్ రూపంలో చూపించడానికి ఈ పర్టిక్యులర్ ఎక్సెల్ అనేది యూజ్ అవుతది. సో, మోస్ట్ అండర్ రేటెడ్ ప్రొడక్ట్ అన్ని కంపెనీల్లో ఏంటంటే ఎక్సెల్. అండ్ అదే విధంగా మోస్ట్ అండర్ రేటెడ్ నాన్ టెక్ జాబ్ రోల్ ఏంటంటే కస్టమర్ సపోర్ట్. ఓకే. అండ్ బై ద వే కస్టమర్ సపోర్ట్ అన్నాను కదా అని చెప్పి అందరూ వాయిస్‌కెళ్ళిపోకండి. చాట్ ప్రాసెస్‌కి ట్రై చేయండి. వాయిస్ ఏంటంటే మీకు ఎక్కువ ఏంటంటారు అది కన్‌ఫ్యూజన్ అండ్ ప్రెషర్ ఎక్కువుంటది. ఓకే. అండ్ మీరు తట్టుకోలేరు. అంటే కొంతమంది అందరూ కాదు. కొంతమంది తట్టుకోలేరు వాయిస్. సో, అందుకే నేను రికమెండ్ చేసేదేంటంటే చాట్ ప్రాసెస్‌కి ట్రై చేసుకోండి వాయిస్ కన్నా. ఓకే. ఫైన్. ఇప్పుడు నీకొక క్లారిటీ వచ్చింది కదా! ఎటువంటి జాబ్‌కి అప్లై చేయాలి? అండ్ ఎటువంటి స్కిల్స్ నీకున్నాయని ఇప్పుడు అర్థమైంది కదా! హోప్ ఈ 2 ఈ 2 థింగ్స్ మీరు ఆల్రెడీ నోట్ చేసుకున్నారు. ఎటువంటి జాబ్‌కి అప్లై చేయాలి? అండ్ ఎటువంటి స్కిల్స్ మీకున్నాయన్నది. నెక్స్ట్ స్టెప్ ఏంటి? ఇంకేం లేదు. నీకున్న స్కిల్స్, నీకున్న టాలెంట్స్‌ని ప్రొజెక్ట్ చేసుకో. అదే బ్రో రెజ్యూమ్ క్రియేట్ చేసుకో. రెజ్యూమ్‌ని ఎలా క్రియేట్ చేసుకోవాలనేది నేను సెపరేట్‌గా ఒక వీడియో ఆల్రెడీ క్రియేట్ చేశాను. ఇక్కడ పైన కనిపిస్తున్న లింక్ మీద క్లిక్ చేయండి. సో దట్ ఇట్ విల్ టేక్ యూ టు దట్ పర్టిక్యులర్ వీడియో. అక్కడ నేను ఏ ఏ నుంచి జెడ్ వరకు కంప్లీట్‌గా చెప్పాను. ఏ టు జెడ్. ఓకే. ఎలా క్రియేట్ చేసుకోవాలి అనేసి. అండ్ షార్ట్ వీడియోలో కూడా నేను ఎటువంటి స్కిల్స్ ఎటువంటి స్ట్రాటజీస్‌ని యూజ్ చేయాలి. నీ రిక్రూటర్స్ ఫస్ట్ నీ రెజ్యూమ్‌ని క్రియేట్ రెజ్యూమ్‌ని పిక్ చేయాలంటే, లేదంటే నీ యొక్క ప్రొఫైల్‌ని సెలెక్ట్ చేయాలంటే ఎటువంటి స్ట్రాటజీస్‌ని యూజ్ చేయాలనేది నేను షార్ట్ వీడియోలో కూడా క్రియేట్ చేశాను. సో, ఒకసారి దాంట్లో కూడా చూసేయండి. ఇంకేం లేదు. సింపుల్‌గా చెప్పాలంటే నీ యొక్క స్కిల్స్‌ని జాబ్ డిస్క్రిప్షన్‌తో మ్యాచ్ చేసి దాన్ని నీ రెజ్యూమ్‌లోనే అప్లై చేసుకో. అంతే ఇంకేం అక్కర్లేదు. ఇదే స్ట్రాటజీ. ఓకే. నెక్స్ట్ గుడ్ టు గో అనుకుంటున్నావేమో. కాదు. ఇప్పుడే అసలైంది. ఇప్పుడు ఇంటర్వ్యూకి నువ్వు ట్రై చేయాలి. ఇంటర్వ్యూకి ప్రిపేర్ అవ్వాలి. సారీ ట్రై చేయడం కాదు. ప్రిపేర్ అవ్వాలి. సో, మీకు డౌట్ రావచ్చు. ఏంట్రా ఈడు అప్పుడే ఇంటర్వ్యూకి ప్రిపేర్ అమ్మంటున్నాడు. ఇంకా జాబ్‌కి అప్లైయే చేయలేదు. స్కిల్సా ఇంకా ఇప్పుడిప్పుడే తెలుస్తున్నాయి. రెజ్యూమ్ ఇంకా క్రియేట్ చేసుకోవాలి. అప్పుడే ఇంటర్వ్యూకి అప్పుడే ప్రిపేర్ అయిపోతున్నాడేమో అనుకోవచ్చు మీరు. బట్ ఇది నువ్వు లైఫ్‌లో నీ కెరియర్‌లో వేస్తున్న ఇంపార్టెంట్ స్టెప్స్. ఇది కాలేజ్ లైఫ్ ఆర్ స్కూల్ లైఫ్ కాదు. వన్ డే బ్యాటింగ్ ఆర్ వన్ నైట్ బ్యాటింగ్ ఆడడానికి. సో, ఇప్పటి నుంచి ప్రిపేర్స్ అవ్వాలి. ప్రతి టూల్‌కి అప్‌డేట్ అవ్వాలి. ప్రతిరోజు ఎటువంటి టూల్స్ ట్రెండ్‌లో ఉన్నాయో వాటిని కూడా మనం అప్‌డేట్ అవుతూ ఉండాలి. మేబీ నాన్ టెక్‌లో కూడా ఇది అవసరం ఉండొచ్చు ఇన్ ఫ్యూచర్‌లో. ఎందుకంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది అంత ఇంపార్టెంట్ అయిపోయింది ఇప్పుడు. నాన్ టెక్‌లో కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ని ఇంప్లిమెంట్ చేస్తే ఇంకెలా ఉంటదో మీరే ఆలోచించండి. సో, అందుకని చెప్తున్నాను. ఎటువంటి టూల్స్ కూడా నెగ్లెక్ట్ చేయకండి. ఓకే. ఆ టూల్స్ ఉన్నాదిలే మనకు అవసరం లేదులే మనం నాన్ టెక్‌కి అప్లై చేస్తున్నాం కదా! అనుకుంటున్నారేమో. దేనికైనా సరే ప్రెజెంట్ ఉన్న ట్రెండ్‌తో మీరు ఆటోమేటిక్‌గా అప్‌డేట్ అవుతూనే ఉండాలి ప్రతి టూల్ గురించి. మోస్ట్ ఆఫ్ యూ నో అబౌట్ చాట్‌జీపీటీ. దాన్ని యూజ్ చేయడం నేర్చుకోండి. ఆటోమేటిక్‌గా ఎటువంటి ఏ టూల్స్‌ని ఎలా యూజ్ చేయాలో మీకు ఆటోమేటిక్‌గా అర్థమైపోతుంది. సో, ఇప్పుడు ఇంటర్వ్యూ వరకు వచ్చావు. ఇంటర్వ్యూ క్వెషన్స్‌ని ఎలాగా రీసెర్చ్ చేయాలనేది అది నీ మీద డిపెండ్ అయ్యి ఉంటది. ఇది స్పూన్ ఫీడింగ్ కాదు కాబట్టి నువ్వు నార్మల్‌గా సెర్చ్ చేయి. గూగుల్‌లో, యూట్యూబ్‌లో డిఫరెంట్ డిఫరెంట్ కంటెంట్ కోసం సెర్చ్ చేస్తుంటావు కదా! ఒక టైమ్ తీసుకో. లైక్ 30 మినిట్స్ టైమ్ తీసుకొని ఓన్లీ ఇంటర్వ్యూ క్వెషన్స్ ఎలాంటివి అడుగుతున్నారు. ప్రెజెంట్ అంటే రీసెంట్‌గా వచ్చిన వీడియోస్ మాత్రమే సెర్చ్ చేయి. 2 ఇయర్స్ బ్యాక్, 3 ఇయర్స్ బ్యాక్ వీడియోస్ చూస్తే నీకు రూపాయి కూడా యూజ్ ఉండదు. ఎందుకంటే ప్రెజెంట్ చాలా వరకు మారిపోయింది ఇంటర్వ్యూ ప్రాసెస్. సో, వాళ్ళు ఎటువంటి క్వెషన్స్ అడుగుతున్నారో ఎవరు ఎక్స్‌పెక్ట్ చేయలేకపోతున్నారు. అందుకనే రీసెంట్ వీడియోస్ చూస్తే నీకొక ఐడియా అంటూ ఒకటొస్తది. సో, ఇంటర్వ్యూ క్వెషన్స్‌తో పాటు కమ్యూనికేషన్ స్కిల్స్‌ని కూడా పెంచుకో. సో, కమ్యూనికేషన్ స్కిల్స్ పెంచుకోమన్నాను కదా అని చెప్పి ఏదో అదేంటి అప్‌గ్రేడ్ అయిపోయి లెజెండ్ ప్రోలాగా నేర్చేసుకోక్కర్లేదు. ఓకే. సో, జస్ట్ నువ్వు చెప్పింది వేరే వాళ్ళకి ఇంగ్లీష్‌లో ట్రాన్స్‌లేట్ చేసినప్పుడు, కమ్యూనికేట్ చేసినప్పుడు వాళ్ళకి అర్థమైతే చాలు. ఎందుకంటే కార్పొరేట్ వరల్డ్‌లోకి వన్స్ నువ్వు ఎంటర్ అయితే నీకు అక్కడ రిపీటెడ్ వర్డ్స్ ఉంటాయి. రిపీటెడ్ సెంటెన్సెస్ ఉంటాయి. ఐ విల్ గెట్ బ్యాక్ టు యూ లేదా ఈస్ మై స్క్రీన్ విజిబుల్? యామ్ ఐ ఆడిబుల్? ఇలాంటి సెంటెన్స్‌తోనే నువ్వు కార్పొరేట్ లైఫ్‌ని లీడ్ చేసేయొచ్చు. ఓకే. సో, డోంట్ గో టూ డీప్ ఇంటూ ద కమ్యూనికేషన్ స్కిల్స్. బట్ జస్ట్ బేసిక్ నేర్చుకో. సో, లాస్ట్ స్టెప్ ఇంకేం లేదు బ్రో. జాబ్‌ని సెర్చ్ చేసుకోవడమే ఇంక. నేను ఆల్రెడీ చెప్పాను కదా! కొన్ని స్టెప్స్ జాబ్ సెర్చ్ చేసుకోవడం ఫైండ్ ద నాన్ టెక్ జాబ్స్. సెకండ్ ఎటువంటి స్కిల్స్ ఉన్నాయి నీకు నువ్వు తెలుసుకోవాలి. ఆల్రెడీ తెలుసుకొని ఉంటావు కదా! ఈ వీడియో ఇంతవరకు చూసావంటే ఆటోమేటిక్‌గా నీకు వీడియో ఐ మీన్ స్కిల్స్ గురించి ఆల్రెడీ ఐడియా వచ్చుంటది. ఎలాంటి స్కిల్స్ ఉంటే ఎలాంటి వాటికెళ్ళొచ్చు అనేసి. నెక్స్ట్ రెజ్యూమ్ లైక్ నీ స్కిల్స్‌ని ఎలా ప్రొజెక్ట్ చేసుకోవాలనేది. ఫోర్త్ వచ్చేసి నువ్వు కమ్యూనికేషన్ స్కిల్స్ అండ్ ఇంటర్వ్యూ క్వెషన్స్‌ని ఎలా ఫేస్ చేయాలి అండ్
ఎలాగా పెంచుకోవాలనేది ఈ 4 స్టెప్స్ వచ్చాయి కాబట్టి ఇంకా జాబ్స్‌కి ట్రై చేయి. ఇంకా అంతా నీ చేతిలోనే ఉంది. ఇంకా ఇప్పటికి ఇంకా నువ్వు రాసుకోకుండా జస్ట్ నేను చెప్పిందే వింటూ ఉంటున్నావంటే అది ఇంకెవడు ఏం చేయలేడు. ఈ 5 స్టెప్స్‌ని ఫాలో అవ్వంటే జాబ్స్ ఎందుకు రావు, ఎవడి కోసం రావో నేను కూడా చూస్తాను. ఒక బోనస్ పాయింట్ ఏంటంటే ఎవరైతే ఇప్పుడు కెరీర్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారో లేదంటే ఆల్రెడీ ఎక్స్‌పీరియన్స్‌డ్ అయితే ఆల్రెడీ ప్రాబ్లమ్ లేదు. బట్ ఫ్రెషర్స్ ఆర్ కెరీర్‌ని నాన్ టెక్‌లో స్టార్ట్ చేయాలనుకుంటున్నారంటే ఫస్ట్ అండ్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే లింక్డ్ఇన్‌లోని మీ ప్రొఫైల్‌ని నీట్‌గా క్రియేట్ చేసుకోండి. అండ్ ప్రొఫెషనల్స్‌తోని రీచ్ అవ్వడానికి ట్రై చేయండి. దాని గురించి సెపరేట్‌గా వీడియో కావాలంటే నేను ఒకసారి కామెంట్‌లోని లింక్డ్ఇన్ అని నార్మల్‌గా మెన్షన్ చేయండి. సో థట్ ఐ విల్ క్రియేట్ ఎ సెపరేట్ వీడియో ఫర్ లింక్డ్ఇన్ క్రియేషన్. ఓకే. స్టార్టింగ్ ఏ టు జెడ్ లైక్ క్రియేట్ ఎలా చేసుకోవాలి అండ్ ప్రొఫెషనల్స్‌తోని ఎలా రీచ్ అవ్వాలి అండ్ ఎటువంటి స్ట్రాటజీస్ ఆర్ ఎటువంటి ఐడియాస్ యూజ్ చేసుకుంటూ మన అంటే రిక్రూటర్స్ మన దగ్గరికి వచ్చి జాబ్స్ ఆఫర్ చేసే విధంగా నేను ట్రై చేయడం. నా వంతు నేను మాక్సిమం ట్రై చేస్తాను. సో, మీ సపోర్ట్ కూడా నాకు కావాలి. ఒకసారి కామెంట్‌లో లింక్డ్ఇన్ అని టైప్ చేయండి. సో థట్ ఐ విల్ క్రియేట్ ఎ సెపరేట్ వీడియో ఫర్ లింక్డ్ఇన్ క్రియేషన్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే నువ్వు సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్‌గా ఉంటున్నావో లింక్డ్ఇన్‌లో కూడా అంతే యాక్టివ్‌గా ఉండు. ఎందుకంటే నువ్వు ప్రతిరోజు నీ ప్రొఫైల్‌ని అప్డేట్ చేసుకుంటుంటే లైక్ ప్రొఫైల్ అంటే మొత్తం డిలీట్ చేసి మొత్తం అప్డేట్ చేయక్కర్లేదు. జస్ట్ నీ రెజ్యూమ్‌లో స్కిల్స్‌ని ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకోవడం. లేదంటే నీ నీ యొక్క సర్టిఫికేషన్స్ నీ యొక్క ప్రాజెక్ట్‌ని ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకుంటే టాప్‌లో నీకు రిక్రూటర్స్‌కి నీ ప్రొఫైల్ అనేది కనిపిస్తుందనమాట. ఓకే. నువ్వు ఇప్పుడు అప్‌డేట్ చేసి 1 ఇయర్ తర్వాత ఏంటి ఒక్కడు కూడా నాకు కనెక్ట్ అవ్వలేదు. ఒక్కడు కూడా నా దగ్గర రీచ్ అవ్వలేదు అనుకుంటే ఏం చేయలేం. ఈ వీడియో అందరికీ కాకపోయినా కొంతమందికైనా ఈ వీడియోని రీచ్ అయ్యి కొంతమందికైనా ఉపయోగపడుతది అనుకుంటున్నాను. సో, మీకు ఈ వీడియో గాని నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ హిట్ ద బెల్ ఐకాన్ సో థట్ యూ విల్ నాట్ మిస్ ఆన్ ఎనీ ఆఫ్ సచ్ వీడియో దట్ ఐ పోస్ట్ ఇట్ అక్రాస్. సో, ఎటువంటి కంటెంట్ నేను ఎలాంటి పోస్ట్ చేసినా కూడా మీకు నోటిఫికేషన్ అనేది వస్తది. సో, డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అండ్ హిట్ ద బెల్ ఐకాన్ అండ్ షేర్ చేయండి బ్రో. మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్‌కి కూడా ఎవరైతే కెరీర్‌ని నాన్ టెక్‌లోని స్టార్ట్ చేద్దాం అనుకున్నారో వాళ్ళకి కూడా షేర్ చేయండి. ఐ మీన్ ఈ పర్టిక్యులర్ వీడియోని షేర్ చేయండి. వాళ్ళకి కూడా యూజ్ అవుతది కదా! మీరు బాగుపడుతూ వాళ్ళని కూడా బాగుపడేలా చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఇలాంటి మంచి కంటెంట్‌తో మీ ముందుకొచ్చేస్తాను. టిల్ దెన్ బై బై సైనింగ్ ఆఫ్ యువర్ పవన్.